నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం తారాఢ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః తత్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని పదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, జనమాస వ్రత ప్రారంభమై నేటికి 10వ రోజు. 10వ పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని మన యథావకాశంగా విందాం. ఇవాళ నిద్ర లేపబడేటటువంటి గోపిక 5వ గోపిక. ఈ 5వ గోపిక యొక్క వైభవాన్ని కూడా మనం యథావకాశం విందాం. ఇవాళ పాసురంలో నిద్ర లేపబడేటటువంటి గోపిక చాలా చాలా గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి అని తెలుస్తుంది. ఈ అమ్మాయి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ 5 లక్షల మంది గోపికలు కృష్ణ పరమాత్మని పొందడానికి ఎన్ని పాటలైతే పడుతున్నారో, కృష్ణ పరమాత్మ ఈ అమ్మాయిని పొందడానికి అన్ని పాటలు పడతాయి. అంత గొప్పతనం కలిగినటువంటి గోపిక. ఈ 5 లక్షల మంది యొక్క భక్తి ఒక ఎత్తు, ఈ అమ్మాయి యొక్క భక్తి ఒక ఎత్తు అని తెలియజేస్తున్నారు. ఈ అమ్మాయి భక్తి ఎలాంటిదంటే, కృష్ణ పరమాత్మ కూడా ఏదో రకంగా ఈవిడి కటాక్షం మనం పొందాలి, అందరూ కృష్ణ పరమాత్మ కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఈవిడి కటాక్షం పొందాలి అని ఎదురు చూస్తాడు అని అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి అమ్మాయి అని చెప్పారు. అంతేకాకుండా ఒక బడి కనుకుంటే, ఒక స్కూల్ కనుకుంటే, ఆ స్కూల్లో అందరికంటే బాగా తెలియనటువంటి ఒక కుర్రాడు, బాగా తెలియనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఆ స్కూల్కి అంతటికీ లీడర్గా ఉండి ఆ స్కూల్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడైతే ఎలా ఉంటుందో, అలాగే ఈ రేపల్లిలో ఉండేటటువంటి గోపికలు అందరికంటే తెలివైనటువంటి గోపిక ఇవాళ నిద్రలేపబడేటటువంటి గోపిక. ఈ గోపికట మొత్తం గోపికలందరికీ కూడా నాయకత్వం వహించడానికి తగినటువంటి ఒకానొక శక్తి కలిగినటువంటి అమ్మాయి. అంతేకాక ఈ గోపికల యొక్క సంఘానికి ఒక ఆభరణము లాంటిదిట. ఈ గోపికల సంఘానికి, గోష్ఠికి అలంకారమైనటువంటి ఒక గొప్ప వైభవం కలిగింది. ఏమిటండి ఈ అమ్మాయికి ఉండేటటువంటి గొప్ప వైభవం? ఈ రకంగా గోష్ఠికి అలంకారం అంటున్నారు, ఈవిడ కొరకు పరమాత్మే పాటలు పడతాడంటున్నారు, ఈవిడ గోష్ఠిని అంతటిని నడిపించగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి నాయకురాలు అంటున్నారు. ఏమిటి ఈవిడ యొక్క గొప్పతనం అంటే, ఈవిడ చేయవలసిన పనులన్నీ చేసేసినటువంటి ఆవిడ. చేయవలసిన పనులన్నీ చేసేసిన వారు ఎలా అయితే ప్రశాంతంగా హాయిగా ఎటువంటి చీకు చింత లేక, ఎటువంటి తొందర లేక, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటారో, అలాగే లోపల ఉండేటటువంటి అమ్మాయి ఏ చీకు చింత లేకుండా, ఏ టెన్షన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఎందుకు ఇలా ఉంది ఈవిడ? ఈవిడ గొప్పతనం ఏమిటి? ఇలాంటి స్థితి కలగడానికి ఈవిడ ఎలా ఏం చేసింది అనే విషయాన్ని కనుక ఒక్కసారి పరికిస్తే,
ఇవాళ అవసరంలో నిద్ర లేపబడేటటువంటి గోపికకి సిద్ధ సాధన నిష్ఠురాలు అని పేరు. పరమాత్మను పొందేటటువంటి సాధనాలు 2 రకాలుగా ఉంటాయి. సాధనం అంటే ఉపాయం అని చెప్పచ్చు. ఉపాయం, పరమాత్మను పొందడానికి ఉపాయాలు 2 రకాలుగా ఉంటాయి. ఏమిటా 2 రకాల ఉపాయాలు అంటే, ఒకటి సాధ్య సాధనం, 2 సిద్ధ సాధనం. సాధ్య సాధనం అంటే మనం ఎంతో శ్రమపడి దాన్ని ఆచరించి తద్వారా భగవంతుడి యొక్క కటాక్షాన్ని పొందవలసినటువంటి సాధనానికి సాధ్య సాధనం అని పేరు. అంటే ఒక కర్మయోగం ఉందనుకోండి, ఆ కర్మయోగంలోకి మనం దిగి ఆ కర్మయోగాన్ని ఎటువంటి లోపము లేకుండా, ఎటువంటి దోషము లేకుండా ఆ కర్మయోగాన్ని ఆచరించి ఆ కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా భగవంతుడి యొక్క కటాక్షాన్ని పొంది ఉజ్జీవించడం ఏదైతే ఉందో దీనికి సాధ్య సాధనం అని పేరు. కర్మయోగమో, భక్తియోగమో, జ్ఞానయోగమో ఇలాంటి సాధింపదగినటువంటి సాధనాలు. సాధింపదగిన సాధనాలు అంటే ఈ శ్రమ సాధ్యాలు. శ్రమ సాధ్యం అంటే ఎంతో కష్టపడి తప్ప సాధించడానికి వీలు లేనటువంటి సాధనాలు. ఎంత కష్టపడి మనం దాన్ని ఆచరిస్తే వాటిలో ఉండేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు ఫలాన్ని రాకుండా అడ్డుకుంటాయి. ఎంతో కష్టపడి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేశారు. చేస్తే ప్రకృతి మండలంలో మనం ఉండడం చేత ప్రకృతి కారణంగా మనం చేసినటువంటి అనుష్ఠానంలో, ఈ సాధనానుష్ఠానంలో ఏదో ఒక దోషం వస్తుంది. ఎలాంటి దోషాలు వస్తాయంటే ద్రవ్యగతమైన దోషాలు కొన్ని ఉంటాయి. ఆ సాధనాన్ని అనుష్ఠించడానికి సంపాదించినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాల్లో కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు మనకి ఫలం రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాక మనలో కొన్ని దోషాలు ఉంటాయి. చెప్పేటటువంటి మంత్రాల్లో దోషాలు ఉండొచ్చు, చేసేటటువంటి క్రియల్లో దోషాలు ఉండొచ్చు, మనం ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ మనసు వేరే చోట పెట్టుకోవడం చేత కలిగేటటువంటి దోషాలు అవ్వచ్చు. ఇలాంటివి ఎన్నో దోషాలు ఈ సాధ్య సాధనంలో ఉండొచ్చు. ఇలాంటి దోషాలు కలిగినప్పుడు భగవంతుడి యొక్క కృపని మనకు అందించవలసినటువంటి ఈ సాధనాలన్నీ ఏం చేస్తాయంటే ఈ దోషాలతోటి దుష్టం అవుతాయి. దుష్టం అవడం చేత భగవత్ కటాక్షం మనకు కలగదు. ఒకవేళ ఎటువంటి దోషాలు లేకుండా మనం చేసినప్పటికీ భగవత్ కటాక్షం కలగాలంటే భగవంతుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కలుగుతుంది తప్ప తక్షణం కలగదు. అలా కాక సిద్ధ సాధనాన్ని ఆచరిస్తే వెంటనే ఫలం లభిస్తుంది, మనకి శ్రమ ఉండదు. ఈ సిద్ధ సాధనంలో ఏవైనా దోషాలున్నా కూడా పరమాత్మ వాటిని క్షమిస్తాడు. సిద్ధ సాధనం అంటే పరమాత్మని పొందడానికి సాధనం అని అనుకునుట. భగవంతుడే తనని మనకి అందించును, పరమాత్మయే తనని మన చేత పొందించును అని పరమాత్మ యొక్క ఆధార విందాలని ఆశ్రయించేటటువంటి చరణ వరణ రూపంలో ఉండేటటువంటి శరణాగతి. ఈ శరణాగతికే సిద్ధ సాధన అని పేరు. ఈ సిద్ధ సాధనాన్ని ఆచరిస్తే సాధ్య సాధనాల్లాగా శ్రమ ఉండదు. సాధ్య సాధనాల్లో కలిగినట్టు దోషాలు ఇందులో కలగవు.
సాధ్య సాధనాన్ని ఆచరించిన భగవంతుడి యొక్క కటాక్షం పొందాలంటే ఆలస్యం కావచ్చు, అందకను పోవచ్చు. అలా కాక ఆలస్యం లేకుండా భగవత్ కటాక్షాన్ని మనకి చక్కగా అందించేటటువంటి సాధనానికి సిద్ధ సాధనం అని పేరు. అలాంటి సిద్ధ సాధనం అని పేరు కలిగినటువంటి శరణాగతి ఏదైతే ఉందో ఆ శరణాగతిని ఈవిడ భగవత్ సన్నిధిలో చేసింది. అంటే పరమాత్మ యొక్క చరణారవిందములే రక్షకము అని ఆశ్రయించడం చేత ఈవిడ ప్రశాంతంగా హాయిగా చీకు చింత లేకుండా చేయవలసిన పనులన్నీ చేసిన వారు ఎలా అయితే ప్రశాంతంగా హాయిగా ఉంటారో అలా ఉన్నది. ద్వయమంత్ర నిష్ఠులుగా ఉండేటటువంటి మహానుభావుడు. ఆ ద్వయమంత్ర నిష్టలో పూర్వవాక్యం యొక్క నిష్ట కలిగినటువంటి మహానుభావుడు. ద్వయమంత్రం అంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి మంత్రం. ఈ మంత్రం 2 విభాగాలుగా ఉంటుంది, 2 వాక్యాలుగా ఉంటుంది. మొదటి వాక్యానికి పూర్వవాక్యం అంటారు, రెండవ వాక్యానికి ఉత్తర వాక్యం అని పేరు. ఈ మొదటి వాక్యం ఏం చెబుతుందంటే శరణాగతిని చెబుతుంది. రెండవ వాక్యం ఏం చెబుతుందంటే కైంకర్యాన్ని, సేవని చెబుతుంది. భగవంతుడికి చేసేటటువంటి సేవని రెండో వాక్యం చెబుతుంది. పరమాత్మ పాదార విందాలలో శరణాగతి చేయడాన్ని మొదటి వాక్యం చెబుతుంది. ఎవరైతే ఈ మొట్టమొదటి వాక్యం శరణాగతి నిష్ఠులుగా ఉండేటటువంటి వారు ఉంటారో వారు చేయవలసినటువంటి పనులేవి ఉండవు అని శాస్త్రం తెలియజేస్తుంది, భగవానుడు తెలియజేస్తున్నాడు. అలాంటి ఒక పూర్వవాక్య నిష్ట కలిగినటువంటి మహానుభావురాలైనటువంటి గోపిక ఇవాళ పాసురంలో నిద్రలేపబడదు. ఏమిటండి సిద్ధ సాధనాలకి సాధ్య సాధనాలకి ఉండేటటువంటి తేడా? సిద్ధ సాధనమైన పరమాత్మకి సాధ్య సాధనమైనటువంటి కర్మజ్ఞాన భక్తి యోగాదులకి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే మన పెద్దలు చాలా సులువుగా మనకు అర్థం అవడానికి సిద్ధ సాధనానికి ఒక ఉదాహరణ, సాధ్య సాధనానికి ఒక ఉదాహరణ చెప్తారు. భగవంతుడే తనని మనకు అందించును అని స్వామి యొక్క చరణారవిందములే స్వామి కటాక్షం మనపై కురిపించును అని చేసేటటువంటి శరణాగతిని చూచారు. ఇది ఎలాంటిదంటే మర్కట కిశోర న్యాయం అని, మార్జాల కిశోర న్యాయం అని 2 న్యాయాలు చెబుతారు. మర్కట కిశోర న్యాయం అనేది శరణాగతికి, ప్రపత్తికి ఉదాహరణ. మార్జాల కిశోర న్యాయం అనేది ప్రపత్తికి, శరణాగతికి ఉదాహరణ. మర్కట కిశోర న్యాయం అనేది కర్మజ్ఞాన భక్తి యోగాలకి, సాధ్య సాధనాలకి ఉదాహరణ. ఎలాగండి అంటే కోటి తన పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటుంది. అలా తీసుకెళ్ళేటప్పుడు కోటి పిల్ల పట్టుకుంటుంది తల్లి యొక్క పొట్టని. పట్టుకుంటే ఈ కోటి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి దూకుతూ ఉంటుంది. అలా దూకేటప్పుడు పిల్ల పట్టు జారిందనుకోండి, పిల్ల కింద పడి తలబద్దలే తెచ్చుకోవచ్చు. బాధ్యత ఎవరిది ఇక్కడ? పిల్లదే బాధ్యత, తల్లికి ఏ బాధ్యత లేదు. అదే పిల్లి పిల్లల్ని పెట్టి 7 ఇళ్ళు మారుస్తుంది అని చెబుతారు. పిల్లి ఈ పిల్లల్ని 7 ఇళ్ళు మార్చేటప్పుడు ఏం చేస్తుందంటే తన నోటితోటి పట్టుకుంటుంది. ఈ పిల్లల్ని పట్టుకుని తీసుకెళ్ళి మారుస్తుంది. అలా మార్చేటప్పుడు ఆ పిల్లి నోటితో పట్టుకున్న తన నోటిలో ఉండేటటువంటి కూరలు కూడా ఆ పిల్లలకి గుచ్చుకోకుండా జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్ళడం. ఇలా తీసుకెళ్ళేటప్పుడు ఒకవేళ పిల్ల జారిపోతుంది అనేటటువంటి భయం లేదు. ఈ పిల్లకి బాధ్యత ఏమీ లేదు. బాధ్యత అంతా ఎవరిది? తల్లి. తల్లి తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ ఈ పిల్లని పెడుతుంది. అదే కోటి అయితే పిల్లది బాధ్యత, పిల్లి అయితే తల్లిది బాధ్యత. ఈ 2 ఉదాహరణలను చెప్పి
పిల్లి పిల్లలా ఉండాలా, కోతి పిల్లలా ఉండాలా? కోతి పిల్లలా ఉంటే బాధ్యత మీదే, పిల్లి పిల్లలా ఉంటే బాధ్యత భగవానుడిది. మీరు ఆలోచించుకోండి అని మన పెద్దలు తెలియజేశారు. అలాంటి ఒక సిద్ధ సాధన నిష్ఠురాలుగా ఉండేటటువంటి అమ్మాయిని ఈ పాసురం ద్వారా చెబుతున్నారు. భగవత్ సన్నిధిలో శరణాగతి కనుక చేస్తే ఇక మనం చేయవలసినటువంటి పనులన్నీ చేసినట్టే అవుతుంది అని ఒక్కసారి పరమాత్మ సన్నిధిలో ఆచార్య ముఖత మనం శరణాగతి చేసామనుకోండి, శరణాగతి చేస్తే మనం చేయవలసిన పనులన్నీ చేసినట్టే అవుతుంది. ఇంకెవరి పని అంటే పరమాత్మ యొక్క పని ప్రారంభం అవుతుంది. ఇదేమిటంటే ఇలా ఉంటుందా? ఒక్కసారి శరణాగతి చేసేస్తే సరిపోతుందా అంటే దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక లౌకికమైన ఉదాహరణ చెబితే విషయం బాగా అర్థమవుతుంది. బంధువులు మన ఇంటికి వస్తారు, బ్యాగ్ తెచ్చి లోపల పెట్టేంత వరకే వాళ్ళ బాధ్యత. పెట్టిన తర్వాత వాళ్ళ సౌకర్యాలన్నీ చూడవలసినటువంటి బాధ్యత ఎవరిది? టైం కాఫీ ఇవ్వడం, టిఫిన్లు పెట్టడం, భోజనాలు పెట్టడం, రాత్రి నిద్రపోవడానికి పక్క ఏర్పాటు చేయడం, పొద్దున్నే పక్కలెత్తి దుప్పటీలు మడత పెట్టుకోవడం, ఈ బాధ్యత అంతా మంది. అలాగే పరమాత్మ సన్నిధికి వెళ్ళి పరమాత్మ యొక్క చరణారవిందాలని రక్షకముగా శరణాగతి చెయ్యడం వరకు మన పని. ఒక్కసారి శరణాగతి చేసేసామనుకోండి, శరణాగతి చేసేస్తే ఇంక ఎవరి పని ప్రారంభమవుతుంది? పరమాత్మ పని ప్రారంభమవుతుంది. పరమాత్మ ఆలోచన చేస్తట్టు ఎలాగ వెళ్ళి మనం దిద్దుబాటు చేయాలి. ఒక్కసారి శరణాగతి చేస్తేనే పరమాత్మ వీడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. వీడిని ఏం చేయాలి, వీడిని ఎలా బాగు చేయాలి, వీడిని ఏ విధంగా మనం మన దగ్గరికి చేర్చుకోవాలి అని పరమాత్మ ఆలోచన చేసి వీడికి ఉండేటటువంటి దోషాలన్నీ తొలగించి వీడు తన దగ్గరికి చేరేటట్టుగా పరమాత్మ కృషి చేస్తాడు అని ఎప్పుడైతే శరణాగతి చేశామో మన పని అయిపోయింది. ఇక ఎవరి పని మొదలైంది? పరమాత్మ యొక్క పని మొదలైంది. శరణాగతి చేసిన వాళ్ళకు ఉండేటటువంటి ధైర్యం ఇది అని వాళ్ళ పాసనంలో అలాంటి ఒక గొప్ప ధైర్యం కలిగినటువంటి అమ్మాయిని నిద్రలేపుతున్నారు. మనం ఈ పాసురంలో ఈ అమ్మాయి యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు. ఎలాంటిది ఈ అమ్మాయి అంటే నోములు నోచి స్వర్గంలో ప్రవేశించినటువంటి ఒకానొక వ్యక్తి ఎలా అయితే ఉంటాడో అలాంటి నోములు నోచి స్వర్గంలో ప్రవేశించినటువంటి వైభవం కలిగినటువంటి అమ్మాయి. అంతేకాక ఈ అమ్మాయి ఎలాంటిదంటే అరుంకలమే, అరుదైనటువంటి ఆభరణం లాంటిదిట. అంతేకాదు ఈ అమ్మాయి ఆత్త ఆనందలుడయ గొప్ప నిద్ర కలిగినటువంటి ఆమెట. అంతేకాక నిద్రలో కుంభకర్ణుడిని కూడా ఓడించి కుంభకర్ణుడి యొక్క నిద్రను కూడా తానే పొందినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆమెట. అమ్మాయి నువ్వు తెలివి తెచ్చుకుని వచ్చి తలుపు తీయవలసింది అని ఇవాళ పాసురంలో ఈ అమ్మాయిని నిద్రలేపుతున్నారు. మనం పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని పాసురంలో ఉండేటటువంటి విశేషాలను మనం యథావకాశంగా శ్రవణం చేద్దాం. నోత్తువర్గం కుహుగింద్ర అమ్మనాయి మాత్తముంతారో வாசல் திறவாதார் நாத்தத்துழாய்முடி நாராயணன் நம்மால் போத்த பறைதரும் புண்ணிய நாள் கோத்தத்தின் பண்டுரு நாள் கோத்தத்தின் வாழ்வீழ்ந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே சேத்தமாகி வந்து பிற ఏలోరెంపావాయి. ఈ అమ్మాయి యొక్క గొప్పతనాన్ని పాసురంలో చెబుతున్నారు మనకి. నోత్తు సువర్గం ఉహుగింద్ర అమ్మనాయ్, నోములు నోచి స్వర్గంలో ప్రవేశించినటువంటి
ఒక అమ్మాయి అని స్వామిని అని అమ్మాయిని సంబోధిస్తున్నారు. నోములు నోచి స్వర్గంలో ప్రవేశించడం ఏమిటండి అంటే, ముందుగానే నేను మీకు మనవి చేసినట్టుగా శరణాగతి నిష్టలో ఉండేటటువంటి ఒకనొక అమ్మాయి భగవంతుణ్ణి గనక ఆశ్రయిస్తే, శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవిందాలను ఆశ్రయిస్తే, శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవిందాలని ఆశ్రయించినటువంటి ద్వయమంత్ర నిష్ఠులుగా ఉండేటటువంటి వారికి ఏమని పేరంటే శైద వేళ్వియర్ అని. శైద వేళ్వియర్ అని ఆళ్వార్లు నమ్మాళ్వార్లు పేరు పెట్టారు. వానమామలై అని ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉన్నది. వానమామలై అనేటటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి స్వాములు ఎలాంటి వారు అన్నారు. ఎలాంటి వారంటే శైద వేళ్వియర్ మయ్యత్తేవర్. శైద వేళ్వియర్ అంటే చేయవలసినటువంటి యజ్ఞయాగాదులన్నీ పరిపూర్ణంగా చేసేసినటువంటి మహానుభావులు. ఏ యజ్ఞాలు చేశారండి అంటే, ఏం యజ్ఞం చేశారంటే పరమాత్మని రక్షకముగా ఆశ్రయించారు. పరమాత్మయే రక్షకమని ఆశ్రయించినటువంటి వారు చేయవలసినవి ఇంకేమీ ఉండవు. అన్ని యజ్ఞాలు చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో, అన్ని ఇష్టులు చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో, సకల సాధనాల్ని ఆచరిస్తే ఎలాంటి ఫలం వస్తుందో, అలాంటి ఫలం పరమాత్మయే సర్వస్వం అనుకుని ఉండేటటువంటి మహానుభావులకి, ద్వయమంతర నిష్ట కలిగినటువంటి మహానుభావులకు వస్తుంది అని ఇక్కడ అర్థం. నోత్తు అంటే నోముడు నోచి అని అర్థం. సువర్గం ఉహుగిండ్ర అమ్మనాయి, స్వర్గంలో ప్రవేశించిన ఓ స్వామిని, మా అందరికీ స్వామి అయినటువంటి ఆమె అని అర్థం. అమ్మనాయి అంటే మాకు స్వామి అయిన దానా అని. స్వర్గంలో ప్రవేశించి అంటే స్వర్గం అంటున్నారు ఏమిటి, పరమపదంలో ప్రవేశించి అనాలి కదా. నోములలోకి పరమపదంలో ప్రవేశించి అనవలసి ఉండగా స్వర్గం అంటున్నారు ఏమిటి అంటే, స్వర్గంలో ప్రవేశిస్తే లాభమా, పరమపదంలో ప్రవేశిస్తే లాభమా? స్వర్గంలో ప్రవేశిస్తే నష్టమే తప్ప లాభం ఉండదు. ఏమిటండి స్వర్గంలో ప్రవేశిస్తే నష్టం ఏమిటండి? అందరూ కూడా స్వర్గం అంటే చాలా గొప్ప లోకమని, ఆ లోకంలో ఇంద్రుడు ఉంటాడని, అప్సరసలు ఉంటాయని ఉంటారని, అప్సరసలు ఆడతారు పాడతారు, సుఖం అంతా స్వర్గంలోనే ఉంటుంది, స్వర్గ సుఖం అని లోకంలో కూడా మనకి నానుడి వినపడుతోంది కదా. మరి ఆ స్వర్గం పనికి మాలిందని చెబుతున్నారు ఏమిటండి? స్వర్గానికి నరకానికి తేడా ఏం లేదండి అన్నారు. స్వర్గానికి నరకానికి తేడా లేకపోవడం ఏమిటండి అంటే, నరకే కేవలం దుఃఖ పద్ధతి అని. నరకంలో కేవలం దుఃఖమే ఉంటుంది. స్వర్గంలో ఎలా ఉంటుందండి అంటే సుఖరూపం, సుఖం అనేటటువంటి ఒక కోటింగ్ వేసుకునేటువంటి దుఃఖం ఉంటుంది. స్వర్గంలోనూ దుఃఖమే, నరకంలోనూ దుఃఖమే. స్వర్గంలో దుఃఖం ఏమిటండి అంటే, ఒక వ్యక్తి కనుక స్వర్గానికి వెళితే ఆ స్వర్గలోకంలోకి వెళ్ళగానే వీడికి ఒక కంప్యూటర్ కార్డు ఒకటి ఇస్తారు. కంప్యూటర్ కార్డు పంచి చేసి ఆ లోపలికి వెళ్ళాలి స్వర్గలోకంలో. ఇతనికి ఒక 10 రోజులు స్వర్గానుభవం అని ఇస్తారు. ఆ స్వర్గానుభవం 10 రోజులు అనగానే వీడు ఆ స్వర్గంలోకి వెళ్ళగానే కౌంట్ డౌన్ మొదలవుతుందన్నమాట. 10 రోజులకి మొత్తం ఒక రోజు అయిపోయింది, ఓ రోజు అయిపోయింది, ఇంకా 9 రోజులే ఉంది, 9 రోజులే ఉంది అని ఏడుపు. రెండో రోజు అయిపోయింది అని ఏడుపు. ఇలా ఒక్కొక్క రోజు అవుతూ ఉంటే దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు దుఃఖం తెలుసా అండి? సరిగ్గా 10వ రోజు అయిపోగానే రాత్రి 12:30 అయిందనుకోండి, అంటే ఆ రోజు పూర్తయిపోయింది అని అర్థం. అవ్వగానే ఇంకా ఒక్క క్షణం కూడా స్వర్గంలో ఉంటాడు. ఏం చేస్తాడో తెలుసా అండి? గెంటేస్తాడు. ధ్వంస అంటాడు. ధ్వంస అని గెంటేస్తాడు. గెంటేసేటప్పుడు వీడు కిందకు పడేటప్పుడు
ఎలా పడతాడంటే తల కిందులుగా కాళ్ళు పైకి పడతాడు. పడేటప్పుడు కూడా ఆ స్వర్గమే కనపడేటట్టుగా పడతాడనమాట. తల కింద కాళ్ళు పైకి అంటే స్వర్గాన్ని చూస్తూ కిందకు పడిపోతాడు. కాళ్ళు కిందకి తల పైకి పడితే స్వర్గం కనపడదు, భూమే కనపడుతుంది. అలా స్వర్గంలోంచి తల క్రిందులుగా పడుతున్నప్పుడు అయ్యో స్వర్గంలోంచి పడిపోతున్నాం, అయ్యో స్వర్గంలోంచి పడిపోతున్నాం, అయ్యో స్వర్గంలోంచి పడిపోతున్నాం అని బాధక. స్వర్గంలో ఉన్నంతసేపు అయ్యో అయిపోతున్నాయి, అయ్యో రోజులు అయిపోతున్నాయి, అయ్యో రోజులు అయిపోతున్నాయి అని బాధక. ఇంకా సుఖం ఎక్కడ ఉందండి స్వర్గంలో? అంతేకాక స్వర్గంలో ఉండేటటువంటి ఇంద్రాది దేవతలు స్వార్థపరులు. ఎంతటి స్వార్థపరులు అంటే ఎవరైనా స్వర్గంలో వెళితే గొప్ప పుణ్యం చేసినటువంటి వాళ్ళకి ఇంద్రుడితో పాటు సింహాసనాన్ని పంచుకునేటటువంటి ఒక అవకాశం కలుగుతుంది. అర్ధసింహాసనం పంచుకునే నహుషుడని ఒక మహానుభావుడు ఉన్నాడు భారతంలో కథ. ఈ నహుషుడు అనేటటువంటి ఆయన స్వర్గంలో వెళ్ళాడు. ఈ యయాతి మహారాజు స్వర్గంలోకి వెళ్ళాడు. స్వర్గంలోకి వెళితే అక్కడ ఉండేటటువంటి ఇంద్రుడు అడిగాడు, అయ్యా మీరు స్వర్గంలోకి ఎలా వచ్చారు అన్నాడు. నేను ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలించాను, దానివల్ల నాకు పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం వల్ల స్వర్గానికి వచ్చాను అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఏమన్నాడో తెలుసా? గెంటేడు వీడిని అన్నాడు. అదే గెంటేడు ఏమిటన్నా, నువ్వు అహంకారంతో మాట్లాడావు, నేను ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలించడం చేత నాకు స్వర్గం వచ్చింది అని అహంకారంగా మాట్లాడావు కనుక కింద గెంటేస్తున్నాను అన్నాడు. ఏదో వంక పెట్టి కింద గెంటేయాలని చూస్తారు తప్ప ఆ స్వర్గంలో ఉండేటటువంటి దేవతలు అక్కడ అట్టే పెట్టుకోవాలని చూడరు. స్వర్గంలో దుఃఖమే ఉంటుంది. స్వర్గే పాతవేతస్య అని స్వర్గంలో కింద పడిపోతావనే భీతిక, పడిపోతున్నావనే భీతిక, ఈ రెండు స్వర్గంలో ఉంటాయి. స్వర్గం గొప్పది కాదు. అసలు ఇక్కడ స్వర్గం అని చెబితే ఈ అండాళమ్మ వారు ఇంద్రుడు ఉండే స్వర్గం అని అర్థమా? కాదు. స్వర్గం అంటే నిరతిశయమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి ప్రాంతానికి స్వర్గం అని పేరు. ముందుగా నేను మీకు మనవి చేసినట్టుగా స్వర్గంలో నిరతిశయమైనటువంటి సుఖం ఉండనే ఉండదు. స్వర్గంలో దుఃఖమే ఉంటుంది. ఇది స్వర్గ శబ్దం చేత చెప్పబడేటటువంటి లోకం, ఇక్కడ స్వర్గ శబ్దం చేత చెప్పబడేటటువంటి లోకం నిరతిశయమైనటువంటి ఆనందమునిచ్చి లోకం. నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి లోకం పరమపదం. పరమపదానికి మహానందం అని పేరు. ముక్తిర్ మోక్షో మహానంద అని, ముక్తన్నా మోక్షమన్నా మహానందమన్నా ఆ పరమపదానికి పేరు. అలాంటి పరమపదానికి చేరినటువంటి అమ్మాయి అని అర్థం. నోట్టు నోములు నోచి పరమపదానికి చేరిన, లేక నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవించుతున్న ఓ అమ్మాయి అని ఈ అమ్మాయిని నిద్ర లేపుతున్నారు ఈ బయట ఉండేటటువంటి గోపికలు. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి. ఏమిటండి స్వర్గం? పరమాత్మ గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అని 15వ అధ్యాయాన్ని చెప్పాడు. ఈ 15వ అధ్యాయంలో తన వైభవం అంతా పరమాత్మ చెప్పాడు. చెబుతూ చివరిగా ఉత్తమ పురుషత్వన్య పరమాత్మేచ్చుదాహృత యో లోకత్రయమావిశ్య విభక్తి అవ్యయ ఈశ్వర. ఉత్తమమైనటువంటి నన్ను పరమాత్మ అని అంటారు. పరమాత్మ అంటే అందరికంటే గొప్పవాడు. ఉత్పురుషుడు, ఉత్తర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని. ఉత్పురుషుడు అంటే ముక్తిని పొందిన వాడికి ఉత్పురుషుడు అని పేరు. ఉత్తర పురుషుడు అంటే నిత్యులకి ఉత్తర పురుషుడు అని పేరు. ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మకు ఉత్తమ పురుషుడు అని పేరు. అలాంటి ఉత్తమ పురుషుడయ్యా నేను. ఎవరైతే ఈ లోకాన్నంతటిని ధరిస్తాడో, ఎవరైతే ఈ లోకానికి అంతటికీ అంతర్యామిగా లోకమంతా అంతర్యామిగా వ్యాపించి ఉంటాడో అలాంటి వానికి ఉత్తమ పురుషుడు అని పేరు అని చెప్పి
అలాంటి ఉత్తమ పురుషుణ్ణి నేనేనయ్యా అని ఈ లోకంలో ఉత్తమ పురుషుడిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నన్ను లోకంలో ఉండేటటువంటి స్మృతి ఇతిహాస పురాణాలన్నీ ఉత్తమ పురుషుడిగా కీర్తిస్తున్నాయి అని యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రజిత పురుషోత్తమ. ఎందువలనైతే నేను బద్ధాత్మల కంటే అతీతుని అవుతున్నాను, ముక్తాత్మల కంటే గొప్పవాడిని అవుతున్నాను, నిత్యాత్మల కంటే గొప్పవాడిని అవుతున్నాను, అలాంటి నన్ను లోకంలో ఉండేటటువంటి వేదాలు కానివ్వండి, వేదాంతములు కానివ్వండి, దాన్ని వివరించడానికి వచ్చినటువంటి స్మృతి ఇతిహాస పురాణాలు కానివ్వండి, నన్ను పురుషోత్తముడిగా కీర్తించి ఉన్నాయి అని చెప్పి, ఇలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి నా గురించి ఎవరైతే తెలుసుకుంటారో అలా తెలుసుకున్నటువంటి వాడు అందరికంటే గొప్పవాడు అవుతున్నాడు, వాడు నాకు సర్వస్వం అవుతున్నాడు అని వ్యోమామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. ఎవడైతే పురుషోత్తముడైనటువంటి నన్ను అజ్ఞానం లేనివాడే బద్ధ ముక్త నిత్యాత్మల కంటే గొప్పవాడిగా తెలుసుకుంటున్నాడో వాడు నన్ను అన్ని విధాలుగా సేవించిన వాడే అవుతున్నాడు, వాడు నా గురించి సకలానుష్ఠానములు చేసిన వాడే అవుతున్నాడు అని చెప్పడం చేత ఎవరైతే పరమాత్మని పురుషోత్తముడని తెలుసుకుంటారో ఈ లోకాలన్నిటినీ తన శరీరం మీద ధరిస్తున్నాడు అని, ఈ లోకాలన్నిటి యందు సకల జీవుల యందు అంతర్యామిగా ఉంటున్నాడు పరమాత్మ అని తెలుసుకుంటాడో, ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన బద్ధాత్మల కంటే అంటే సంసారుల కంటే, ముక్తాత్మల కంటే సంసారంలో ముక్తిని పొంది సంసారాన్ని వదిలి పరమపదానికి చేరని వారి కంటే, అలాగే నిత్యాత్మల కంటే పరమపదంలో ఎప్పుడు పరమాత్మ సేవలో ఉండేటటువంటి నిత్యుల కంటే గొప్పవాడు అని ఎవరైతే భావన చేస్తారో వాళ్ళు సకల కార్యక్రమాలు చేసిన వాళ్ళే అవుతున్నారు అని గీతలో పరమాత్మ చెప్పడం చేత ఇలాంటి ఒక గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహానుభావురాలు ఇవాళ ఈ నోట్టుచ్చు వర్గం పుహుగిండ్ర అమ్మ నాయ్ నోములు నోచి స్వర్గంలో ప్రవేశించినటువంటి ఓ స్వామిని మా అందరికీ నాయకురాలేనటువంటి ఆమె అని పిలుస్తున్నారు. స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అనే దానికి ఉదాహరణను శ్రీరామాయణంలో మనకి చెప్పారు. సీతమ్మ వారు యస్త్వయా సహసస్వర్గ నెరయోయస్త్వయాదిన, ఓ స్వామి స్వయాదిన నీవు గనక లేకపోతే, నీతో కలిసి గనక ఉండకపోతే అది నరకమయ్యా, నీతో కలిసి ఉంటే అది స్వర్గమయ్యా అని పరమాత్మతో కలిసి ఉండడమే స్వర్గమని, పరమాత్మను వదిలి ఉండడమే నరకమని, నరకానికి స్వర్గానికి ఈవిడ డెఫినేషన్ చెప్పింది సీతమ్మ వారు. ఇదే మాట ఇదే విధంగా లక్ష్మణ స్వామికి సుమిత్ర చెప్పింది. అమ్మ అరణ్యానికి వెళ్ళొస్తానని చెప్పాడు ఆ అమ్మతోటి. చెబితే ఆవిడ చెప్పింది, ఏమయ్యా ఇదో ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోసమా అని అయోధ్యాం అటవీం విద్ధి, అటవీం అయోధ్యాం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం, రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆయన అయోధ్య, ఈ అయోధ్యని చూసావా, దీన్ని అడవనుకో. రామచంద్రుడు ఉండేటటువంటి అరణ్యం ఉంది చూసావా, దాన్ని అయోధ్య అనుకో. సీతమ్మ వారిని నన్ను అనుకో అంటే నీ తల్లి అనుకో అని అర్థం. రామచంద్రుణ్ణి నీ తండ్రి అనుకో, దశరథుడు అనుకో అని ఆవిడ చెప్పి గచ్చతాత యథా సుఖం, సుఖంగా వెళ్ళిరా నాన్న. ఎప్పుడైతే
పరమాత్మ ఉండే ప్రదేశాన్ని అయోధ్య అనుకుంటావో అప్పుడు నీకు సుఖం కలుగుతుంది. పరమాత్మను నీకు తండ్రి అనుకుంటావో అప్పుడు నీకు సుఖం కలుగుతుంది. అమ్మవారు నీకు తల్లి అనుకుంటావో అప్పుడు నీకు సుఖం కలుగుతుంది అని ఆవిడ తెలియజేసింది. అలాంటి ఒకనొక గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహానుభావురాలైనటువంటి గోపికని నోత్సువర్గం పుహుదింద్ర అమ్మనాయ్ అని నిద్ర లేపుతున్నారు. అమ్మనాయ్ అనడం చేత మా గోష్ఠికి అంతటికి నువ్వేనమ్మా నాయకురాలివి, నిన్ను ముందు పెట్టుకుని మేము ఆ పరమాత్మ కటాక్షం పొందాలి అని అనుకుంటున్నాం. అంతేకాక ఈ అమ్మాయి యొక్క గొప్పతనం ఇంకోటి ఉంది అని వ్యాఖ్యానంలో పెద్దలు తెలియజేస్తున్నారు. ఏమిటంటే కృష్ణ పరమాత్మ ఇంటి పక్కనే ఈ అమ్మాయి ఇల్లుట. కృష్ణ పరమాత్మ ఇంటికి ఈ అమ్మాయి ఇంటికి ఒక మొండిగోడ అవుతుంది. అదొకటే అడ్డు. ఈ బయట ఉండేటటువంటి గోపికలకి ఏమిటంటే ఉద్దేశ్యం, కృష్ణ పరమాత్మకి గోడలు ఏమీ అడ్డుకోవు కదా. ఇలాంటి గోడలు లెక్క ఆయనకి కృష్ణ పరమాత్మ ఆ గోడ తీసేసి వీళ్ళింటికి వాళ్ళింటికి రహదారి చేసేసాడని, కృష్ణ పరమాత్మ వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నాడు అని ఈ బయట ఉండేటటువంటి గోపికల యొక్క భావన. అలాంటి కృష్ణ పరమాత్మని అనుభవిస్తూ ఉండడం చేత ఈవిడ గొప్ప ఆనందాన్ని పొందుతోంది అని ఈ మాటకు అర్థంగా మన పెద్దలు తెలియజేశారు. భగవద్ అనుభవాన్ని మించినటువంటి ఆనందం లోకంలో ఇంకొకటి ఉండదు అని, అదే నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే స్వర్గము అని ఉద్దేశ్యం. అందుకే ఈ అమ్మాయినమ్మ కృష్ణానుభవం చేత మయమరచిపోయి ఒలకక పలకక చీకు చింతాలేక ఉన్నది ఈ అమ్మాయి అని ఈ బయట ఉండేటటువంటి గోపికల అమ్మాయిని నోత్తు స్వర్గం పోగిండ్ర అమ్మనాయ్ అని పిలిస్తే ఈ లోపల ఉండేటటువంటి అమ్మాయి కనీసం మాట మాట్లాడడం లేదుట, తలుపు తీయడం లేదుట. వెంటనే బయట ఉండేటటువంటి గోపికల అమ్మాయిని అంటున్నారు, మాత్తముంతారో వాచల్ స్థిరవాదార్. అమ్మాయి, నువ్వు మాటని మాట్లాడకపోయావు, కనీసం తలుపు అయినా తెరవకూడదా అని అంటుంది. మాట మాట్లాడకపోతే మాట్లాడలేకపోయావు, తలుపు అయినా తెరవకూడదా అని అంటుంది. అంటే ఈ అమ్మాయి స్థితి ఎలా ఉందంటే లోపల పరమభాగవతోత్తములైనటువంటి గోపికలు, ఈ అమ్మాయిని నిద్ర లేపడానికి వచ్చినటువంటి గోపికలు ఎవ్వరూ తక్కువ వారు కాదు. అందరూ పరమభాగవతోత్తములే. అందరూ శ్రీకృష్ణ పరమాత్మే తమకు సర్వస్వము అనుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారే. అలాంటి పరమభాగవతోత్తములైనటువంటి గోపికలు తమ గుమ్మంలోకి వచ్చి ఈ అమ్మాయిని నిద్ర లేపుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఈ లోపల ఉండేటటువంటి గోపికకి ఆ మాటలే ధారకంగా ఉన్నాయిట. ఆ మాటలే ఆనందాన్ని కలిగిస్తున్నాయిట. ఆ మాటలు పరమభోగ్యంగా ఉన్నాయిట. అలాగే ఆ మాటలు పరమభోగ్యంగా ఉండడం చేత ఆనందంతో కదలలేక మెదలలేక ఈ అమ్మాయి ఉండిపోయింది అని భాగవతోత్తముల యొక్క మాటలే ధారకంగా భావించి ఉంది అని అర్థం. చూడండి, మనం కూడా ఉపన్యాసం చెబుతూ ఉంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కాలక్షేపం వింటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసు. ఎంత ప్రశాంతంగా ఉండి మనకి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతున్నారు అనుకోకూడదు, ఆనందం అనుభవం చేస్తున్నారు అనుకోవాలి. ఈ పెద్దల యొక్క మాటలకి వీళ్ళకి ఆనందం కలిగిందండి. ఈ ఆనందంతో వాళ్ళు మైమరిచిపోయారండి అని అనుకున్నట్టుగా ఇదో ఇవాళకి అవసరం నిద్ర లేపబడే అమ్మాయి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి ఆనందపడుతూ నువ్వు ఆనందంతో ఉబ్బిపోతోంది, అందుకు మాట్లాడలేకపోతోంది అని. అందుకే బయట ఉండే గోపికలు, అమ్మ మాట్లాడకపోయావు, కనీసం తడిపైనా తీయవచ్చు కదా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఈ మాటలో ఒక రకమైనటువంటి చమత్కారాన్ని చూపిస్తున్నారు. ఏమిటో చమత్కారం అంటే, అమ్మ చెవులకు ఉపవాసం పెట్టావు, కళ్ళకు కూడా ఉపవాసం పెడతావా? చెవులకు ఉపవాసం పెట్టడం అంటే
అంటే మాట్లాడడం లేదు అమ్మా నువ్వు, నీ మాటలు మా చెవులకి భోజనం, వీణుల విందు నీ మాటలు, మా వీణులకి విందు లేకుండా చేసావు. మాట్లాడకపోవడం చేత మా వీణులకి విందు పోయింది. కానీ కనీసం నేత్రాలకైనా విందు భోజనం పెడతావా? నేత్రాలకు ఏమిటి విందు? రామభాగవతోత్తములైనటువంటి మహానుభావుని సేవించడమే కళ్ళకి ప్రయోజనం. కనులున్న దానికి ఏమిటి ప్రయోజనం అంటే నమ్మాళ్ళు వారు చెప్పారు, కండోం 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 కన్ను కిలియన కండోం అని. కంటికి ఇంపైనటువంటి సన్నివేశం ఏమిటంటే భగవద్భక్తుల యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ భగవద్భక్తుల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉంటే, మహానుభావులైనటువంటి పెద్దల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉంటే, మహానుభావులైనటువంటి పెద్దల యొక్క శ్రీ సూక్తులు వింటూ ఉంటే ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉంటుందా? మన చిన్నజీయర స్వామి వారిని సేవిస్తూ ఉంటే, ఆ చిన్నజీయర స్వామి వారి యొక్క శ్రీ సూక్తులు వింటూ ఉంటే ఎక్కడున్నట్టుంటుంది? పరమపదం కంటే ఉన్నతమైన లోకం ఏదైనా ఉంటే అలాంటి లోకంలో ఉన్నట్టుంటుంది. ఈ బయట ఉండేటటువంటి గోపికలు, ఈ లోపల ఉండేటటువంటి గోపికల యొక్క శ్రీ సూక్తుల్ని శ్రవణం చెయ్యాలి అని వచ్చారు. ఈ గోపిక యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించాలి అని వచ్చారు. అలాగే ఈమె యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని, ఈవిడ యొక్క దివ్యమైన సూక్తుల్ని విలానాలు వచ్చినటువంటి వీళ్ళకి ఆశాభంగం కలిగింది. ఈవిడ మాట్లాడడం లేదు. ఈవిడ కనీసం తలుపు తీసి తన దర్శనాన్ని ఇవ్వడం లేదు. అందుచేత మాత్రముంత ఆరారో ఆశలు తెరవాదారు, కనీసం మాట మాట్లాడకపోయావు కానీ కనీసం తలుపు తీసి నీ రూపాన్నైనా మాకు చూపించచ్చు కదా అని అంటున్నారు. పరమాత్మకు కూడా ఇష్టాన్ని కలిగించేటటువంటి మధురమైనటువంటి వాంగ్మాధుర్యం కలిగినటువంటి వాగ్వైభవం కలిగినటువంటి ఒకానొక అమ్మాయిట సీతమ్మ వారు మాట్లాడితే పరమాత్మ చెవులు అప్పగించి వింటాట. ఆ సీతమ్మ యొక్క వాక్కులలో ఉండేటటువంటి మాధుర్యం అలాంటిది. హనుమంతులు వారు సీతమ్మ వారిని దర్శించి వచ్చిన తర్వాత సీతమ్మ వారి సందేశాన్ని చెబుతుంటే రామచంద్రుడు ముగ్ధుడైపోయి, మధుర మధురాలాప కిమాహ మమభామిని, ఓ హనుమ, మా ఆవిడ చాలా మధురంగా మాట్లాడుతుందయ్యా. ఆవిడ మధురంగా ఉంటుంది, ఆవిడ రూపమే మధురం, ఆవిడ మాట మరింత మధురంగా ఉంటుంది. ఏం మాట్లాడిందో చెప్పు అని అడిగి మరి తెలుసుకున్నట్ట. అలాంటి ఒక మధురమైనటువంటి వాగ్వైభవం కలిగినటువంటి అమ్మాయి, పరమాత్మకే వ్యామోహాన్ని కలిగించేటటువంటి ఒకనొక వాగ్వైభవం కలిగినటువంటి అమ్మాయి భక్తులకి వ్యామోహాన్ని కలిగించదా? అమ్మా, నీ రూపాన్ని దర్శించాలని వచ్చా, నీ దర్శన భాగ్యం మాకు కల్పించు అని ప్రార్థించిన అమ్మాయి లేవలే, దర్శనాన్ని ఇవ్వలే. వెంటనే అంటున్నారు, నువ్వు ఎందుకు రావడం లేదో మాకు అర్థమైపోయిందిలే అమ్మా. లోపల కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆ కృష్ణ పరమాత్మతోటి కలిసిమెలిసి నువ్వు ఉండి ఆనందానుభవం చేస్తున్నావు. కృష్ణ పరమాత్మతో కలిసిమెలిసి ఉండి ఆనందానుభవం చేయడం చేత నువ్వు తలుపులు తీయడం లేదు అని బయట ఉండేటటువంటి గోపికలు ఈ లోపల ఉండేటటువంటి గోపికని అనుమానిస్తూ, అంటే స్వామి ఉన్నాడు అని వీళ్ళ ఉద్దేశం. లోపల అనుకున్నాగా కృష్ణ పరమాత్మ ఇంటికి అమ్మాయి ఇంటికి మధ్యలో ఒక్క గోడే తేడా అని కృష్ణ పరమాత్మ ఆ గోడను తీసేసి రహదారి చేసేసాడు అని, ఈవిడ అక్కడికి వెళ్ళడానికి కానీ ఆయన ఇక్కడికి రావడానికి కానీ ఎటువంటి అడ్డు లేకుండా పరమాత్మ చేసేసాడు. ఆ పరమాత్మ వచ్చి లోపల ఉన్నాడు. ఆ పరమాత్మతో కలిసిమెలిసి ఈవిడ ఆనందానుభవం చేస్తోంది అని బయట ఉండేటటువంటి గోపికల భావన చేసి, అమ్మా నువ్వు పరమాత్మని దాటగలవా, నీ వల్ల అవుతుందా అని, నాత్తుడాయిముడి నారాయణన్, నీ ఇంట్లో ఉన్న స్వామి ఎవరనుకుంటున్నావు? పరిమళ భరితమైనటువంటి తులసిని ముడిలో ధరించినటువంటి నారాయణుడు ఆయన. నాత్తుడాయిముడి అని, పరిమళ భరితమైనటువంటి తులసిని కిరీటంలో ధరించిన వాడు అని. అసలు తులసికే సహజంగా పరిమళం ఉంటుంది. ఇలాంటి సహజమైనటువంటి పరిమళం కలిగినటువంటి ఆ తులసి పరమాత్మ యొక్క కిరీటంలోకి చేరగానే ఆ తులసికి మరింత పరిమళం వచ్చేసిందిట. స్వస్థానంలో అంటే మొక్కకి, తులసి మొక్కకు ఉన్నప్పుడు ఆ తులసికి ఎలాంటి వికాసం ఉంటుందో, ఎలాంటి పరిమళం ఉంటుందో, ఎలాంటి సౌందర్యం ఉంటుందో
పరమాత్మ కిరీటంలోకి చేరినా ఏ మార్పు లేకుండా మరింత వికాసం, స్వస్థానంలో ఉన్న దానిని మించి, అంటే మొక్కకున్నప్పుడు ఎంతటి వికాసం అయితే ఉంటుంది, ఎంతటి పరిమళం అయితే ఉంటుందో, ఎంతటి కాంతి అందం అయితే ఉంటుందో దాన్ని మించినటువంటి సౌందర్యం, దాన్ని మించినటువంటి పరిమళం, దాన్ని మించినటువంటి వికాసం కలిగి ఉంటుందట పరమాత్మ యొక్క కిరీటంలో చేరడం చేత. నాత్తత్తుడాయిముడి, తులసి అంటే పరమాత్మకు అమితమైనటువంటి ప్రేమ. అండాళమ్మవారు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాన్ని పాసురాల్లో కూరుస్తుంది. తులసి ఎవరికి సమర్పించాలి మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఈ తులసి మధ్యన బాగా విరివిగా దండలుగా కట్టి అమ్మడం మొదలుపెట్టారు. ప్రతి కోవిల ముందు, ప్రతి గుడి ముందు ఈ తులసి మాలలే. ఇవి తీసుకెళ్ళి అక్కడ ఉండే దేవుడికి సమర్పించాలి. తులసి ఎవరికి సమర్పించాలి? నారాయణమూర్తికి మాత్రమే సమర్పించాలి. ఈయనే పరమాత్మ అని చెప్పడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఎవరు పరమాత్మ తెలుసుకోవాలంటే కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనే పరాత్పరుడు అని. అలా పరాత్పరత్వ చిహ్నాలు చెప్పబడ్డాయి. అలా చెప్పబడిన చిహ్నాలలో లక్ష్మీపతిత్వం మొట్టమొదటి గుర్తు. ఎవరి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉన్నదో ఆయన పరాత్పరుడు. ఎవరు ఆదిశేషులు వారి మీద శయనించి ఉంటాడో ఆయన పరాత్పరుడు. ఎవరు గరుత్మంతులు వారిని వాహనంగా చేసుకుని ఊరేగతాడో ఆయన పరాత్పరుడు. ఇలా చెప్పబడినటువంటి చిహ్నాలలో తులసీమాలాధరత్వం కూడా చెప్పబడింది. ఎవరు తులసీమాలని ధరిస్తాడో ఆయన పరాత్పరుడు అని. ఆ పరాత్పరత్వ చిహ్నంగా ఉండేటటువంటి తులసీమాలాధరత్వం ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పబడుతోంది. పరమాత్మకి తులసీమాలంటే చాలా ప్రీతిక. ఆ తులసిని శిరస్సు మీద ధరిస్తాడు అని మనకి ఇష్టమైన వాడిని మనం నెత్తిమీ పెట్టుకుంటాం. నెత్తిమీ పెట్టుకుని చూస్తాడు రావాడు అంటారు, చూసారు. అలాగే ఆళ్వార్లు అంటారు, తేనులాం తులభమాలై చెన్నియా, తేనె స్రవించేటటువంటి పూలతో కూడినటువంటి తులసీమాలని కీటను ఎందు ధరించినటువంటి ఓ స్వామి అని. పరమాత్మకి తులసి అంటే ఎంత వ్యామోహమో నమ్మాళ్వార్లు ఒక పాసురంలో తెలియజేశారు. తోళిన మేலும் నన్ మార్జిన్ మేலும் సుడర్ముడి మేலும் తాళిన మేலும் పునంద తన్నంతుడాయి ఉడయమ్మాన్. తోడిన మేலும், ఎవరైనా తులసిమాలను ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే ముందుగా భుజాల మీద ధరిస్తాడు. ఇంకా ఎవరైనా మళ్ళీ ఇచ్చారనుకోండి, మరింత తులసిమాలను ఇచ్చారనుకోండి, ఇస్తే ఏం చేస్తాడంటే నన్ మార్జిన్ మేலும், అమ్మవారు ఏం చేసి ఉండే వక్షస్థలంలో ధరిస్తాడు. ఇంకా మిగిలిందనుకోండి దాన్ని సుడర్ముడి మేలు, ప్రకాశించేటటువంటి ఆయన కిరీటం మీద ధరిస్తాట. ఇంకా మిగిలిందనుకోండి పాదాల మీద ధరిస్తాట. తాళిన మేలు, పాదాల మీద ధరిస్తాట. ఇలాగ పరమాత్మ తులసీమాలని ఇంత వ్యామోహంతో ధరిస్తాడు అన్నారు. దీనికి పరాశర భట్టారకులు అనే ఒక మహానుభావుడు, ఏమిటండి ఆయన భుజాల మీద ధరించడం ఏమిటండి, వక్షస్థలంలో ధరించడం ఏమిటండి, కిరీటం మీద ధరించడం ఏమిటండి, పాదాల్లో ధరించడం ఏమిటండి అంటే దానికి సార్థక్యాన్ని చాలా అందంగా తెలియజేశారు. వీరులైనటువంటి వారికి ఎవరైనా ఒక దండిచ్చారనుకోండి, ఆ వీరుడు ఏం చేస్తాడంటే తన ఆయుధాలకి ఆ దండం వేస్తాడట. అలాగే పరమాత్మకి తులసిమాలను సమర్పిస్తే ఆయన ఆయుధాలు ఆయన భుజాలే గనక, ఆయుధాలని ధరించినటువంటి భుజాలు గనక ముందుగా భుజాలకు వేస్తాడట. చూడండి, రాజకీయ నాయకులు దండలు వేస్తే ఆ దండలు కార్లు కట్టుకుంటారు. అలాగా పరమాత్మకి తులసిమాలను సమర్పించగానే ఆయన వీరుడు గనక తన భుజాల మీద దాన్ని ధరిస్తాడు. ఆ తర్వాత ఇంకా మిగిలిందనుకోండి ఎక్కడ పెడతారు, తన భార్యకి ఇస్తాడట. అమ్మవారు ఉండేది వక్షస్థలం కనుక అమ్మవారికి సమర్పించాడు వక్షస్థలంలో. ఇంకా మిగిలిందనుకోండి ఎవరైతే ఇంకా మిగిలితే తన తలలో పెట్టుకుంటారు. అలాగే పరమాత్మ కిరీటంలో పెట్టుకుంటారు. ఇంకా మిగిలిందనుకోండి పని వాళ్ళకి ఇస్తారు. అలాగే పరమాత్మ పాదార విందాల్లో ధరిస్తాడు అని ఈ విధంగా
పరమాత్మ 4 రకాలుగా తులసి మాలను ధరిస్తాడని తులసి మాలను ధరించడంలో ఆయనకు ఉండేటటువంటి వ్యామోహాన్ని ఈ పాసురం ద్వారా నమ్మాళ్ళ వారు తెలియజేశారు అని. ఎప్పుడైనా తులసి మాలల్ని పరమాత్మకే సమర్పించాలి. పరమాత్మకి తప్ప వేరొకరికి గనక మనం సమర్పిస్తే ఎంత దోషం అంటే, లక్ష్మీ అమ్మవారిని తీసుకెళ్ళి ఇంకో దేవుడి పక్కన కూర్చోబెడితే ఎంత దోషం వస్తుందో అంత దోషం వస్తుంది. ఇంక నేను ఎక్కువ వివరంగా దాన్ని చెప్పను. ఈ తులసిని కోసేటప్పుడు కూడా మనం తులసి మాతని ప్రార్థించే కోయాలి. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం లునాని త్వాం వరదాభవ శోభనే. ఓ అమ్మ, నీవు అమృతం లాంటి దానివి. నీకు కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. కృష్ణ పరమాత్మకి కేశవునికి ప్రియురాలివి. నువ్వు కేశవుడికి ప్రియురాలు గనక నిన్ను నేను ఆ కేశవ స్వామి కొరకే తుంచుతున్నాను. ఆ స్వామిని సమర్పించడం కోసమే నేను తుంచుతున్నాను కనుక నువ్వు నన్ను క్షమించవలసింది అని ప్రార్థన చేయాలట. ఆరాధనార్థం పురుషోత్తమస్య లునామి పత్రం తులసి క్షమస్వ. ఓ తులసి, నన్ను క్షమించు. నేను పరాత్పరుడైనటువంటి నారాయణమూర్తి ఆరాధన కోసం నిన్ను పెంచుతున్నాను అని మోక్షైక హేతో ధరణి ప్రసూతే విష్ణోహ సపర్యైక కృతే ప్రసూతే. అమ్మ, నువ్వు ఈ భూమండలంలో ఎందుకు అవతరించావు అంటే పురుషోత్తముడైనటువంటి పరమాత్మ కైంకర్యం కోసమే నువ్వు ఈ లోకంలో అవతరించావు. అట్టి నేను ఆ పరమాత్మ ఆరాధన కోసమే నిన్ను ఉంచుతున్నాను కనుక నన్ను క్షమించవలసింది అని ప్రార్థించి అప్పుడు ఆ తులసిని కోసి దాన్ని మాలలుగా కట్టి పరమాత్మకే సమర్పించాలి తప్ప ఇతరులెవ్వరికీ దాన్ని సమర్పించకూడదు అని. అలా నాత్తత్తుడాయిముడి ఈ రహస్యాన్ని అండాళమ్మవారు నాత్తత్తుడాయిముడి అనేటటువంటి ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాం. నారాయణన్ తులసి మాలని కిరీటంలో ధరించినటువంటి నారాయణుడు అని ఈ బయట ఉండే గోపికలు ఈ మాటలో కూడా ఒక చమత్కారాన్ని చూపిస్తున్నారట. అమ్మ, కృష్ణ పరమాత్మను నువ్వు దాచగలవా అని అంటున్నారు. ఎలా ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంటే కోయిల్ శాందుకోలే అన్నారు. శ్రీరంగంలో తిరుమాళ్ళ సమర్పించేటటువంటి చందనం అంటే అత్యద్భుతమైనటువంటి పరిమళం కలిగి ఉంటుందట. ఎవరైనా శ్రీరంగానికి వెళ్ళి ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి చందనాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అది ఆ పరిమళం ఆ వీధంతా వ్యాపిస్తుందిట. అలాగ పరమాత్మ సర్వగంధ అని పేరు కలిగినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ కృష్ణ పరమాత్మ ఈ అమ్మాయి ఇంట్లో ఉండడం చేత ఆ కృష్ణ పరమాత్మ కిరీటంలో ధరించినటువంటి భుజాల్లో ధరించినటువంటి వక్షస్థలంలో ధరించినటువంటి తులసిమాలల యొక్క పరిమళం అంతా బయటికి వ్యాపించి వీళ్ళ ముక్కుపుటాన్ని సోకడం చేత ఈ గోపికలు నాత్తత్తుడాయిముడి నారాయణన్, తులసిమాలని కిరీటంలో ధరించినటువంటి నారాయణమూర్తి లోపల ఉన్నాడమ్మా అని అంటున్నారు. నారాయణన్, నారాయణుడు అండం చేత గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు ఆయన? రిపూణామపి వత్సల అని శత్రువుల యందు కూడా వాత్సల్యం కలిగినటువంటి ఆ స్వామి. శత్రువుల యందు కూడా వాత్సల్యం కలిగినటువంటి స్వామి ఇంటి పక్కన ఉండేటటువంటి నీ విషయంలో వాత్సల్యం లేకుండా ఉంటాడా? నీ విషయంలో ప్రేమ లేకుండా ఉంటాడా? సర్వస్వము పరమాత్మే అని అనుకునేటటువంటి నీ విషయంలో ఆయన ప్రేమ కలిగిన వాడు ఉంటాడు, ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటాడు అని ఈ అమ్మాయిని అంటున్నాడు. నాత్తత్తుడాయిముడి నారాయణన్, ఆయన వాత్సల్యం కలిగిన వాడు. ఆయన నమ్మాల్ పోర్త పరధరుం పుణ్యనాయే, మన చేత స్తుతింపబడి పొగడబడి ఫలాన్ని ఇచ్చేటటువంటి పురుషార్థాన్ని అనుగ్రహించేటటువంటి పుణ్యాత్ముడు ఆయన. పరమాత్మకి పుణ్యం అని పేరు. పుణ్యానాం పుణ్యోసౌ అని, పుణ్యాలకే పుణ్యమైనటువంటి వాడైన పవిత్రాణం పవిత్రంయో మంగళాంచ మంగళం అని. ఎలా అయితే పవిత్రమైన వస్తువులకి పవిత్రత వస్తోందంటే పరమాత్మ వల్లే వస్తోంది. మంగళప్రదమైనటువంటి లోకంలో ఉండే వస్తువులకి ఆ మాంగళ్యం వస్తోందంటే, మంగళత్వం వస్తోందంటే పరమాత్మ వల్లే వస్తుంది. అలాగే పుణ్యము వేరు పరమాత్మ వేరు కాదు. పరమాత్మని ఆశ్రయిస్తే పుణ్యం రాదు,
పరమాత్మకే పుణ్యం అని పేరు. అలాంటి పుణ్యాత్ముడు ఆయన, పుణ్యమూర్తి. కనుక వేరే సంపాదించవలసిన అవసరం ఏం లేదు. ఆయన ఆశ్రయించడమే మనకి పుణ్యం. ఆయనే పుణ్యం గనక వేరే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాడు. ఇలాంటి పుణ్యాత్ముడైనటువంటి శత్రువుల విషయంలో కూడా వాత్సల్యం కలిగినటువంటి, మొత్తం అందరి లోపల వ్యాపించి ఉండి వాళ్ళందరినీ కటాక్షిస్తూ వాళ్ళందరినీ రక్షిస్తూ ఉండేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో అలాంటి పరమాత్మ విషయంలో కూడా ఆయన ఆగ్రహానికి గురై చనిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? పండురునాళ్ ఓత్తత్తిన్ వాయువేండ కుంభకర్ణనం. పూర్వం ఒకానొక రోజున మృత్యువు నోట్లో పడినటువంటి కుంభకర్ణుడు ఉన్నాడు. కుంభకర్ణుడు కూడా తోత్తం ఉనక్కే పెరుంతుయల్ తాంతందానో, ఓడిపోయి తన నిద్రను కూడా నీకే ఇచ్చేశాడా అని ఈ అమ్మాయిని వేళాకోళం చేస్తున్నారు బయట ఉండేటటువంటి గోపికలు. ఎంత పిలిచినా పలకలేదు. అమ్మా నీ దర్శనాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించినా దర్శనం ఇవ్వలే. కనీసం నీ వాక్కునైనా మా చెవిలో పడేటట్టుగా, నీ మాట అయినా మా చెవిలో పడేటట్టుగా చేయవలసింది అని ప్రార్థించినా మాట్లాడలేదు, ఉలకలేదు, పలకలేదు. పలకకపోతే ఈ గోపికలకి, బయట ఉండే గోపికలకి కొంచెం బాధ కలిగి ఆ బాధతోటి ఈ అమ్మాయిని కొంచెం వేళాకోళం చేస్తున్నారు. ఏమని? అమ్మాయి ఎంత పెద్ద నిద్ర నీది, ఎంత పెద్ద నిద్ర అంటే నీది. నిద్రకి పెట్టింది పేరు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు నిద్రపోతే ఆ కుంభకర్ణుడు నిద్ర లేవాలంటే ఏనుగుల చేత తొక్కించి శూలాలతోటి పొడిచి ఇలా ఎంతో కష్టపడితే తప్ప ఆయన నిద్ర లేచేవాడు కాదు. ఒకవేళ నిద్ర లేచినా మళ్ళీ బొద్ద నిండా భోజనం చేసి బొజ్జునేవాడు. అలాంటి గొప్ప నిద్ర కలిగినటువంటి వాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు అంటే నిద్రకి పెట్టింది పేరు. బయట ఉండే గోపికలు లోపల ఉండే అమ్మాయిని వేళాకోళం చేస్తున్నారు. అమ్మాయి, కుంభకర్ణుడికి నీకు నిద్రలో పోటీ పెడితే ఆ కుంభకర్ణుడు కూడా నీ చేతిలో ఓడిపోయాడు. నిద్రలో పోటీ పెట్టి వీళ్ళిద్దరికి ఒక పందెం పెట్టారట. బెట్ ఒకటి వేశారు. ఏమిటా బెట్ అంటే, ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్ళకి తమ ఆస్తినంతా ఇచ్చేయాలి అని ఒక పందెం. సరే, పందానికి ఇద్దరు ఓకే అంటే ఓకే అనుకున్నారు. ఎవరెవరు? కుంభకర్ణుడు ఇవాళ పాసురంలో నిద్ర లేపబడేటటువంటి గోపిక. ఇద్దరు నిద్రపోయాడు. నిద్రపోతే కుంభకర్ణుడు 6 నెలలు అయిపోగానే నిద్ర లేచాడు. ఆయనకి 6 నెలలకు ఒకసారి మెడుకు వచ్చేస్తుంది. 6 నెలలు అవగానే ఆయన నిద్ర లేచారు. ఈ అమ్మాయి ఇంకా నిద్ర లేవాలి. ఎవరు ఎక్కువ నిద్రపోతారని పోటీ కదా. కుంభకర్ణుడు లేవడం చేత ఎక్కువ నిద్రపోయినటువంటి అమ్మాయిగా ఈ అమ్మాయి పందెం గెలిచేసింది. గెలిచేస్తే కుంభకర్ణుడు తన యొక్క ఆస్తిని అంతటిని ఈ అమ్మాయికి అప్పచెప్పాలి. కుంభకర్ణుడి దగ్గర ఏం ఆస్తి ఉంది? నిద్ర అనే ఆస్తి ఉంది. ఆయన ఏం చేశాడంటే తన నిద్ర అనేటటువంటి ఆస్తిని అమ్మాయికి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఈ అమ్మాయి హాయిగా నిద్రపోతాను. అసలే నిద్రమత్తు కలిగిన ఆమె, దీనికి తోడు కుంభకర్ణుడి యొక్క నిద్రంతా ఈవిడికి రావడం చేత ఈ నిద్ర మరింతగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతోంది అని ఈ బయట ఉండేటటువంటి గోపికలు ఈ లోపల ఉండేటటువంటి గోపికని వేళాకోళం చేస్తున్నారు. పండురునాళ్ ఓత్తత్తిన్ వాయువేండ కుంభకర్ణనుం తోత్తుం ఉనక్కే పెరుంతుయల్ తాంతందానో. పూర్వం మృత్యువు నోట పడ్డాక ఈ కుంభకర్ణుడు. కుంభకర్ణుడి స్థితి ఎలా ఉంది అంటే వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్పారు. ఈ కుంభకర్ణుడు ఎలాంటి వాడంటే పరమాత్మ అందరినీ రక్షించేవాడు. అందరినీ కటాక్షించేటటువంటి పరమాత్మ చేతిలో చచ్చాడంటే వీడు ఎంత దురదృష్టవంతుడో చూడండి అన్నారు. ఎంత దురదృష్టవంతుడు వీడు అంటేట, ఎంత దుర్మార్గుడు వీడంటే, ఒక ఆయన ఊళ్ళో వాళ్ళకి మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉందని ఒక చెరువును తవ్వించేశారు. చెరువును తవ్విస్తే ఆ ఊళ్ళో ఉండే ఒక వ్యక్తి ఈ చెరువు తవ్వడం చేత ఇంకా మన ఇంటికి ఎవ్వరూ నీళ్లు తోడుకోవడానికి రారు అని ఈ చెరువు ఎందుకు పనికి రాకుండా చెయ్యాలి అని భావన చేసేట. చేసి మెడలో ఒక బండరాయి కట్టుకుని రాత్రి అందరూ నిద్రపోయేటటువంటి సమయంలో తెల్లవారితే చెరువు ఓపెనింగ్
ఆ ఓపెనింగ్కి ముందు రోజు రాత్రి రాయి కట్టుకుని అందులో దిగి చచ్చిపోయాడు. తెల్లారేసరికి శవం తెలియదు. ఆ చెరువు నిరుపయోగం అయిపోయింది. దాన్ని చూసి ఆ సన్నివేశం చూసిన వాళ్ళు ఎవరో ఆ చెరువులో నీళ్లు తాగడానికి సాహసించలేదు. ఇదో అలాగా మంచినీటి చెరువు లాంటి పరమాత్మ విషయంలో కూడా, అందరికీ ఉపయోగపడే పరమాత్మ విషయంలో కూడా అపచారం చెయ్యాలని ప్రయత్నం చేసినటువంటి ఒకానొక దుర్గుణం కలిగినటువంటి మహానుభావుడు, దుర్మార్గుడు కుంభకర్ణుడు. అలాంటి కుంభకర్ణుడు పరమాత్మ చేతిలో చనిపోయాడు అని ఆ కుంభకర్ణుడికి ఉండేటటువంటి నిద్ర కూడా ఈ అమ్మాయికి వచ్చింది అని చెబుతుంది. ఏమిటండి కుంభకర్ణుడు ఏమిటి, నిద్ర ఈవిడికి ఇవ్వడం ఏమిటి, ఈవిడ మొత్తం గొప్ప నిద్రని పొందడం ఏమిటి అంటే, ఇక్కడ చెప్పబడేటటువంటి నిద్ర తామస నిద్ర కాదు. నిద్ర అనగానే అన్నిటినీ మరచి అన్నిటినీ విడిచి ప్రశాంతంగా ఇంద్రియాలు విశ్రాంతి తీసుకునేటటువంటి ఒకానొక సమయం. ఇక్కడ చెప్పబడేటటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే పరమాత్మే తమకు సర్వస్వమని, ఎవరైతే పరమాత్మయే ఉపాయమని ఆశ్రయిస్తారో, అలా ఆశ్రయించవలసినటువంటి వాళ్ళు కొన్ని మర్చిపోవాలట. ఏం మర్చిపోవాలండి అన్నారు. బాహ్య విషయాల్ని మర్చిపోవాలి. నిద్ర అంటే బాహ్య విషయాల్ని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేటటువంటి స్థితి. సంసార విషయాల్ని మరచిపోయి భగవద్ విషయాన్ని మాత్రమే తలుచుకుంటూ, భగవద్వైభవాన్ని మాత్రమే తలుచుకుంటూ, భగవంతుడి యొక్క వైభవంలో మొనకలు వేసేటటువంటి మహానుభావులు ఇవాళ పాసురంలో నిద్ర లేపబడుతున్నాడు. కుంభకర్ణుణ్ణి ఓడించి నిద్రను సంపాదించడం అంటే ఇలాగా ఇతర విషయాలన్నీ వదిలిపెట్టి పరమాత్మే సర్వస్వం అనుకుని భగవద్వైభవంలో మునిగి ఉండి అన్నిటినీ మర్చిపోయి, లోకాన్నంతటినీ మర్చిపోయి భగవద్ అనుభవమే చేసేటటువంటి మహానుభావులు మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది పెద్దల గుణానుభవం చేస్తూ ఉంటే పక్కన ఎవరు ఏం చేసినా వారికి ఏం తెలియదు. వారు భగవద్ గుణానుభవంలోనే మునిగి ఉంటారు. మనం అనుకోండి, మనం భగవద్ గుణానుభవం చేస్తూ ఉంటే పక్కన ఏ చిన్న తప్పుడైనా మన దృష్టి ఆ తప్పుడు మీద గడిపోతుంది. భగవంతుడి యొక్క గుణానుభవం మీద నిలబడదు. కానీ మహానుభావులైనటువంటి భక్తుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, భగవద్ అనుభవం చేస్తూ ఉన్నప్పుడు సర్వము భగవంతుడే అని ఆ భగవద్ అనుభవమే మనసుకు బట్టి ఇతర విషయాలు జ్ఞప్తికే రావు. అలాంటి ఒకానొక స్థితి. భగవద్భక్తులు కొన్నిటిని వదలాలని చెప్పాం. ఏం వదలాలి అంటే, సాధనాంతరాన్ని వదలాలి, దేవతాంతరాన్ని వదలాలి, ఫలాంతరాన్ని వదలాలి. ఈ మూడు వదలాలి. సాధనాంతరాన్ని వదలడం ఏమిటండి అంటే, పరమాత్మే తమకు సర్వస్వమని, పరమాత్మయే ఉపాయమని భావన చేసేటటువంటి వాళ్ళు ఇతర ఉపాయాలను వదిలిపెట్టేయాలి. ఇతర ఉపాయాలు అంటే కర్మజ్ఞాన భక్తి యోగాదులు పరమాత్మను పొందించడానికి సాధనములు అని అనుకోకుండా, పరమాత్మను పొందించడానికి పరమాత్మ యొక్క చరణారవిందములే సాధనములు, ఆయన పాదారవిందములే సాధనములు అని అనుకోవాలి. ముందు ఇతర సాధనాన్ని వదిలిపెట్టాలి. రెండు, దేవతాంతరాన్ని వదిలిపెట్టాలి. ఒక నారాయణమూర్తి తప్ప మిగిలినటువంటి వారు రక్షకులు కారు అని భావన చెయ్యాలి. అలాగే ఫలాంతరాన్ని వదిలిపెట్టాలి. ఫలాంతరం అంటే పరమాత్మను ఆశ్రయిస్తే ఫలము పరమాత్మ యొక్క పాదారవిందముల దగ్గర సేవే అని భావన. అలా కాదండి, ఈ పరమాత్మ కైంకర్యం చేయడం చేత నాకేదో గొప్ప ఐశ్వర్యం కలగాలి, లేకపోతే గొప్ప శక్తి కలగాలి, లేకపోతే నాకు గొప్ప జ్ఞానం కలగాలి అని ఇతర ప్రయోజనాన్ని ఆశించి పరమాత్మని సేవించకూడదు. ఇలాగ సాధనాంతర, దేవతాంతర, ఫలాంతర త్యాగం ఏదైతే ఉందో, వాటిని వదిలిపెట్టడం ఏదైతే ఉందో, దాన్నే ఇక్కడ ఒక గొప్ప నిద్రగా కుంభకర్ణుడిగా చెబుతున్నారు. అంతేకాక కుంభకర్ణుడు అంటే అగస్త్య మహర్షి అని
మనకి తెలుసు. ఈ అగస్త్య మహర్షి చేసినటువంటి గొప్ప కార్యాల్లో మిగిలినవన్నీ నేను చెప్పను, ఒకే ఒక్క పని చెబుతాను. ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటంటే తమిళ వ్యాకరణాన్ని అందించినటువంటి మహానుభావుడు. దక్షిణాది భాషల్లో గొప్ప ప్రాముఖ్యత పొందినటువంటి భాష ద్రవిడ భాష. ఏ భాషకి లేనటువంటి ఒక గొప్పతనం ఈ భాషకు ఉంది. ఏమిటా గొప్పతనం అంటే మిగిలినటువంటి భాషలకి మహర్షులు వ్యాకరణాన్ని అందించలేదు. ఈ ఒక్క భాషకే ఏదో అగస్త్య మహర్షి వ్యాకరణాన్ని అందించాడు అని తమిళ్ మాముని అని ఇది పేరు. మాముని అంటే గొప్ప ముని అని, తమిళ్ మాముని అంటే ద్రవిడ వ్యాకరణాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడు అని. ఎంత గొప్పవాడంటే దక్షిణ దిక్కుకు కూడా ఒక గొప్పతనం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అని ఈయన వైభవం చెబుతారు. శివపార్వతుల కళ్యాణం అవుతుంటే మహర్షులందరూ దానికి వెళ్ళిపోయారట. ఉత్తర దిక్కులో జరుగుతోంది ఆ కళ్యాణం. మహర్షులందరూ వెళ్ళడం చేత ఉత్తర దిక్కు కిందకి దిగిపోయిందిట, దక్షిణ దిక్కు పైకి లేచిపోయింది. లేచిపోతే ఎలా సమం చేయాలి అన్నారు. ఈ అగస్త్య మహర్షిని దక్షిణ దిక్కుకు పంపించండి, అందరికంటే బరువైన వాడు ఈయన, గొప్ప జ్ఞాని ఈయన, ఈయన అక్కడ పంపిస్తే ఆ దిక్కు సమం అవుతుంది అంటే ఈయన్ని ఆ దక్షిణ దిక్కుకు పంపిస్తే ఆ దక్షిణ దిక్కులో ఈయన నివాసం ఉంటే ఆ దిక్కు కిందకి దిగి సమానమైంది అని వీరి వైభవం. అలాంటి దక్షిణ దిక్కుకు ఒక గొప్పతనం తెచ్చినటువంటి మహానుభావుడు. దక్షిణాది భాషల్లో ప్రధానమైనటువంటి భాష అయినటువంటి ద్రవిడ భాషకి వ్యాకరణాన్ని అందించినటువంటి మహానుభావుడు. ఈ ద్రవిడ భాషకి గొప్పతనం వచ్చేటట్టుగా పరమాత్మని ప్రార్థించి ఈ భాషకు ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అలాంటి వైభవం కలిగినటువంటి అమ్మాయి అని ఈ అమ్మాయి యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఆత్త ఆనందలుడయ ఈ గొప్ప నిద్ర కలిగినటువంటి ఆమె. ఏమిటండి ఈ నిద్ర? ఎవరైతే పరమాత్మ యందు దృష్టి కలిగి ఉంటారో, భగవద్ అనుభవంలో ఉంటారో వారికి మిగిలినవేవి కనపడవు, మిగిలినవేవి వినపడవు. ఎక్కడికి వెళితే అంటే ఏ భగవంతుడి ధ్యానంలోకి వెళితే, ఏ భగవంతుడి గుణానుభవంలోకి వెళితే వేరొకటి కనపడదు, వేరొకటి వినపడదు. ఆ స్థితి ఈ అమ్మాయికి ఉన్నది అని అర్థం. ఆత్మ ఆనందలోడయాయి అంటే అలాంటి ఒక గొప్ప స్థితి కలిగినటువంటి. ఇలా ఉంటుందా అంటే ప్రహ్లాదుడి యొక్క ఆచరణ అనేది దీనికి మనకు ఉదాహరణగా ఇచ్చారు. ఎలా ఉన్నాడు ఈ ప్రహ్లాదుడు అంటే దృశ్యమానో మహోరగై. ఈ ప్రహ్లాదుడిట పావుని చేత కల్పించబడుతున్నప్పటికీ, ఆ పావును చూస్తూ ఉన్నప్పటికీ ఎలా ఉన్నట్ట, నవివేద ఆత్మనోగాత్రం తత్స్పృత్యాహ్లాద సంస్థిత. ఆ పరమాత్మను తలుచుకోవడం చేత కలిగినటువంటి ఆనందంలో మునిగిపోయినటువంటి వాడు అవడం చేత పాములు కరుస్తున్నా ఆ పాములు ఈయనకి కనపడడం లేదు, ఆ పాము కాట్లు ఈయనకి అనుభవంలోకి రావడం లేదు. ఒకటే అనుభవం, భగవంతుడి యొక్క వైభవమే అనుభవం. ఆ భగవద్ వైభవాన్ని అనుభవించడం చేత కలిగినటువంటి ఆనందానుభవమే చేస్తూ ఉన్నాడు అని భగవద్భక్తుల యొక్క స్థితి ఇలా ఉంటుంది అని. అలాంటి ఒక గొప్ప స్థితి కలిగినటువంటి ఆమె అరుంకలమే. ఎలాంటి ఆవిడ ఈవిడంటే అరుదైన ఆభరణం లాంటిది. అరుంకలమే అనేటటువంటి ఈ మాటకి అరుదైన ఆభరణమా అని అర్థం. ఎలాంటి ఆభరణం అంటే పరమాత్మ కూడా శిరస్సున ధరించేటటువంటి ఒకానొక గొప్ప ఆభరణం. ఆభరణం అంటే లోకానికి ఆభరణం అని ఒక అర్థం. అరుంకలమే అని ఈ మాటకు అర్థం ఏమిటంటే లోకానికంతటికి ఆభరణమైనటువంటి దానా అని ఒక అర్థం. పరమాత్మ కూడా ఆభరణమైనటువంటి దానా అని ఒక అర్థం. లోకానికంతటికి ఆభరణం ఎవరండి అవసరం చేత చెప్పబడేవారు, ఈ మాట చేత చెప్పబడేవారు అంటే నమ్మాళ్ళవారు లాంటి గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి. నమ్మాళ్ళవార్లు పరమాత్మకి ఒక ఆభరణం. ఎలాంటి ఆభరణం అంటే శిరస్సు మీద ధరించదగినటువంటి ఆభరణం. పరమాత్మ ఈ నమ్మాళ్ళవార్ల యందు ఉండేటటువంటి ప్రేమను చాలా అద్భుతంగా వ్యక్తం చేశాడు అని నమ్మాళ్ళవార్ల వైభవాన్ని తెలియజేస్తూ మన పెద్దలు చెబుతారు. నమ్మాళ్ళవార్ల దగ్గరికి పరమాత్మ వెతుక్కుంటూ వచ్చాట. వెతుక్కుంటూ వచ్చి నమ్మాళ్ళవార్లను అనుగ్రహించాలి అని పరమాత్మ అనుకున్నాడు. అందుకని ఆళ్ళవారే
దయచేయండి, మిమ్మల్ని మేము మా ఊళ్ళో కూర్చోబెట్టుకుంటాం అని పరమాత్మ అడిగాట. నమ్మాళ్ళ వారిని ప్రార్థన చేస్తే నమ్మాళ్ళ వారు వెనక్కి జరిగిపోయారు. నేను రాను. పరమాత్మ రమ్మంటే రాకపోవడం ఏమిటి? ఎందుకు రానన్నారంటే, నేను నీ దగ్గరికి చేరితే స్వామి నీ వైభవానికి మచ్చ కలుగుతుందయ్యా, అందుకు నేను వెనక్కి జరుగుతాను అని. వెనక్కి జరిగితే పరమాత్మ మాటల్లో పెట్టి ఈ ఆళ్ళవార్లని మరిపించి మురిపించి దగ్గరికి రానటువంటి చిన్నపిల్లాడిని కబుర్లో పెట్టి వాడికి కథలు చెప్పి వాడిని మురిపించి ఎలా అయితే ఎత్తుకుని తండ్రి లేదా తాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని నెత్తి మీద కూర్చోబెట్టుకుని ఎలా అయితే ఆనందపడతాడో, అలాగే పరమాత్మ కూడా నమ్మాళ్ళ వార్లని తన దరి చేర్చుకుని తన పాదాల్లో కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సంకలో వేసుకుని గుండెల మీద కూర్చోబెట్టుకుని మెడ మీద కూర్చోబెట్టుకుని ముఖంలో కూర్చోబెట్టుకుని చివరికి శిరస్సు మీద అట్టే పెట్టుకుని, ఆళ్వారే నీకు నా దగ్గర స్థానం ఇదిగో నా శిరస్సు అని అందరికీ నేను నెత్తి మీద దేవతనైతే మీరు నాకు నెత్తి మీద దేవత అని పరమాత్మ చెప్పాట. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి పరమాత్మ చేత కూడా శిరసావహించేటటువంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి గోపిక ఈ గోపిక అని అర్థం. అంతేకాదు భూమండలానికి కూడా ఒక అలంకారం వంటిది అమ్మాయి అని. ఈ గోష్ఠికి అలంకారం, పరమాత్మకి అలంకారమే. ఇలాంటి మహానుభావుల దగ్గరుంటే పరమాత్మకు కూడా ఒక రకమైనటువంటి విలువ వస్తుంది అని. నమ్మాళ్ళు వాళ్ళకి శఠగోపులు అని పేరు, పరమాత్మ పాదాలకి ఏమని పేరు? శఠగోపం అని పేరు. అందరి శిరస్సుల మీద ధరించేటటువంటి భగవద్భక్తుల శిరస్సుకి అలంకారమైనటువంటి పాదార విందములు పరమాత్మది. ఆ పాదార విందములు అంటే ఎవరు? నమ్మాళ్ళు వాళ్ళు. పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళి శఠగోపం అంటారు. శఠగోపం అంటే ఎవరు? ఈ నమ్మాళ్ళు వాళ్ళే. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగిన అమ్మాయి. అరుంకలమే చేత్తమాయి వందు తీరా. అమ్మాయి తెలివి తెచ్చుకుని నువ్వు తలుపు తీయవలసింది, ఉన్నదాని ఉన్నట్టుగా కాకూడదు, తెలివి తెచ్చుకుని తలుపు తీయవలసింది అని ఆ రోజున తార ఎలా అయితే లక్ష్మణ స్వామి సన్నిధికి వచ్చిందో అలా కాక నువ్వు జాగ్రత్తగా సర్దుకుని వచ్చి తలుపు తీయవలసింది అని అంటున్నారు. లక్ష్మణ స్వామి సుగ్రీవుణ్ణి బెదిరించడానికి కిష్కింద నగరానికి వెళ్ళి ఆ అంతఃపురం బయట నిలబడి ఒక్కసారి ధనుష్టంకారం చేసేట. అంటే అల్లెత్రాడని లాగి వదిలాడు. లాగి వదలగానే ఆ శబ్దానికి ఆ లోపల ఉండేటటువంటి సుగ్రీవుడు, భోగానుభవం చేస్తున్నటువంటి సుగ్రీవుడు ఎగిరిపడ్డాడు. ఎగిరిపడి అయ్యి బాబోయ్ వచ్చేసాడు లక్ష్మణస్వామి, ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు హనుమంతుడు వారు సలహా చెప్పాట, తారను పంపించవయ్యా అంటే తారాదేవి ఆయన దగ్గరికి వెళ్ళిందని. వెళితే ఆయన కటాక్షించాడు అని. సాప్రస్కలంతి మతవిక్వలాక్షి ప్రలంబకాంచి గుణహేమ సూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతార నమిత అంగయష్టి. ఎలా వెళ్ళింది ఆ తార అంటే ఆవిడ అటు ఇటు ఊగిపోతోంది, జారిపోయిన మొలనూలు కలిగి ఉన్నది. ఇలాగా ఆవిడ ఈ లక్షణాలతోటి ఆ లక్ష్మణస్వామి దగ్గరికి వెళితే లక్ష్మణస్వామి కోపం అంతా చప్పును చల్లారిపోయిందని. ఇంకా తార అంటే ధార అని, నిప్పు ఆర్పాలంటే నీటి ధార కావాలి. అలాగే లక్ష్మణస్వామి యొక్క క్రోధాగ్ని ఆర్పడానికి హనుమంతుల వారి సలహా చేత తారని పంపించారు. ఈ తార అనే ధార ఆయన అగ్ని ఆర్పింది అని. ఆ రోజున తార వచ్చినట్టుగా కాదు. ఎందుకు అలా వచ్చిందండి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి బిడ్డకి సంకోచమే ఉంటుంది కనుక, ఉండదు కనుక అలా వెళ్ళింది లక్ష్మణస్వామి దగ్గరికి అని. అలా రాకమ్మా, ఒక్కసారి నువ్వు తెలివి తెచ్చుకుని వచ్చి నువ్వు తలుపును తీసి నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించవలసింది అని వాళ్ళకి అమ్మాయిని ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. వాళ్ళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి ఆళ్ళవార్లు ఎవరంటే పేయాళ్ళవారు అని. మొదలాళ్ళవారిలో మూడవ వారు అయినటువంటి పేయాళ్ళవార్లని పాసురం ద్వారా నిద్రలేపుతున్నారు. పూదత్త పేయాళ్ళవారు కదా ముగ్గురు. ఆ ముగ్గురు ఆళ్ళవార్లలో మూడవ ఆళ్ళవార్లు పేయాళ్ళవారు. వీరిని
నిద్ర లేపుతున్నాడు. వాళ్ళ పాసురంలో వాసల్ తిరవాదార్ అని, అమ్మా మాట ఇవ్వకపోయావు కానీ కనీసం తలుపైనా తెరవరాదా అని అంటున్నారు. ముగ్గురు ఆళ్వార్లలో ఈ 3 ఆళ్వార్లు ఉన్నారు చూసారా, ఈ 3 ఆళ్వార్లు వచ్చిన తర్వాత భగవద్ దర్శనం అయ్యింది. మిగిలిన ఆళ్వార్లు ముందుగా పొయ్యి ఆళ్వార్లు వెళ్ళారు, తర్వాత పూదత్త ఆళ్వార్లు వెళ్ళారు, తర్వాత పేయి ఆళ్వార్లు వెళ్ళారు. దానిని ఇక్కడ మనకి వాసల్ తిరవాదార్ అని, వీరు వెళ్ళిన తర్వాత ఇంకా తలుపు తీయవలసిన అవసరం లేకుండా పెరుమాళ్లే దర్శనాన్ని అనుగ్రహించారు అని ఈ పాసురం ద్వారా చెబుతున్నారు. అలాంటి ఒక మహానుభావుడైనటువంటి ఆళ్వార్లని ఈ పాసురం ద్వారా నిద్రలేపుతున్నారు. ఈ ముగ్గురు ఆళ్వార్ల వైభవం కలిపి మనం ఒక్కసారిగా అనుభవం చేద్దాం. ఈ పూటకి కాలక్షేపాన్ని మనం ముగించుకుందాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.